ఈ వీడియోలో మనం ఏఆర్ఈఆర్ అనే ప్రెజెంట్ బీ ఫామ్ని నౌన్తో కలిపి నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్గా ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము. ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ని ఎక్కడ ఉపయోగించాలంటే వ్యక్తుల, వస్తువుల, ఆలోచనల పరిస్థితిని గురించి అడగటానికి ఉపయోగించాల్సి ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చి ఎలా ఉంటుందంటే ప్రెజెంట్ బీ ఫామ్ ఏఆర్ఈఆర్. ఈ వీడియోలో మనం ఏఆర్ఈఆర్ అనే ప్రెజెంట్ బీ ఫామ్ గురించి మాత్రమే చర్చించుకుందాము. ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నౌన్, ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. ఏఆర్ఈఆర్ దీన్నే ప్రెజెంట్ బీ ఫామ్ అంటాము. ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ యూ, వి, దే, రామ్ అండ్ రాణి, చిల్డ్రన్, ఇవి మాత్రమే సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు ఏఆర్ఈఆర్ అనే ప్రెజెంట్ బీ ఫామ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ నౌన్. నౌన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ని చూస్తే కనుక నౌన్ అంటే పేర్లను తెలియజేసేది, నామవాచకం అన్నమాట, పేర్లను తెలియజేసేది. టీచర్స్, ఫ్రెండ్స్, ఎనిమీస్, స్టూడెంట్స్, డాక్టర్స్, ఇవన్నీ కూడా నౌన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కొన్ని సెంటెన్సెస్ మనం ఎగ్జాంపుల్గా చేద్దాము. ఆర్ నాట్ వీ ఫ్రెండ్స్, మనం స్నేహితులము కాదా? ఆర్ నాట్ దే టీచర్స్, వారు ఉపాధ్యాయులు కాదా? ఆర్ నాట్ రాణి అండ్ రామ్ డాక్టర్స్, రామ్ రాణిలు వైద్యులు కాదా? మరికొన్ని నౌన్స్ తీసుకుని మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా రాయాలనే దాని గురించి మీకు అవగాహన వస్తుంది. ఈ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు కీవర్డ్స్గా వేటిని ఉపయోగించాలంటే నౌ, ఎట్ ప్రజెంట్, ప్రజెంట్లీ, ఎట్ దిస్ మూమెంట్, ఇవన్నీ కూడా ప్రస్తుతం అనే తెలుగు మీనింగ్ని కలిగి ఉంటాయి. అయితే ఇక్కడ ఒకసారి ఫార్ములా చూసినట్లయితే ప్రెజెంట్ బీ ఫామ్ ఏఆర్ఈఆర్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నౌన్గా ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.